పెళ్లికి బంగారానికి విడదీయలేని అనుబంధం. నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్క చాయిస్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానిపల్లి జ్యువెలర్స్. గురుజీ నమస్తే. నమస్కారం మిత్రమా, చెప్పండి. సో గురుజీ అయిపోయింది 2024 2024 కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేది 2025 2025. సో ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎందుకంటే కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముఖ్యంగా 2024 మనం చూసుకున్నట్టయితే సో ఇటు ఇండస్ట్రియలిస్టులు కానీ అలాగే పొలిటీషియన్స్ కానీ ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా కొన్ని డిఫరెన్స్ అయితే మనం చూడడం జరిగింది. సో రానున్న 2025 ఏ విధంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు మీరు? అంటే మీడియా సోదరులకి ముఖ్యంగా యాంకరింగ్ ఫీల్డ్, మనం డిజిటలైజేషన్లో ఉన్నాం, సోషలైజేషన్లో ఉన్నాం. సో వీఆర్ వెరీ నియర్ టు ది సొసైటీ. సో పీపుల్ షుడ్ నో వాట్ ఈస్ రియాలిటీ అబౌట్ అవర్ సనాతన ధర్మ. మన శాస్త్రం, మన గ్రంథం ఉగాది కాబట్టి 2025 జాతకం అనేది ఊహతో చెప్పేదే. సో మనకి మార్చ్లో జరగబోయే ఉగాది పండగే మన జననం, గమనం, ఆది బీజం సనాతన ధర్మం. అంటే 60 సంవత్సరాల చరిత్ర, 60 సంవత్సరాల్లో అదే ఇయర్ రిపీట్ అవుతూ ఉంటుంది మనకి. అలా రాసి ఉన్న క్యాలెండరే ఉగాది విశిష్టత. ఉగాది విశిష్టతలు ఏమేమి రాసి ఉంటాయి మీకు అన్నీ తెలిసే. చేదు, పులుపు, తీపి అన్నిటితో కలిపిన ప్రసాద స్వీకరణ. ఉగాది నుంచి మొదలైన మన చరిత్ర, అటు మహంకాళి ఇటు పరమశివుడు భీకరమైన ఆలోచనలు రాసి ఇచ్చిన ఆ పంచాంగమే మనం ఓపెన్ చేసి చెప్తాం. కొంతమంది కూర్చొని గురువులు చెప్తారు. సో 2025 అనేది మన సంవత్సరికం కాదు. మన సంవత్సరికం కాదు, కానీ నీవు అడిగిన ప్రశ్న డేట్ మారడం 25, 24 అనే మార్పు మాత్రం ఏం జరగబోతుందని చెప్పడం అనేది ఒకటి చెప్పగలుగుతాం. ఈరోజు భాగ్యనగరం చూసాం. ఈ వర్షాకాలంలా కంప్లీట్గా నిన్న నుంచి చీకటి పడిపోయింది. అంటే ఇది వర్షాకాలం కాదు, కంప్లీట్గా చలికాలం. డిసెంబర్ అంటే హెవీగా మనకి వింటర్ సీజన్ కదా, చాలా హెవీగా చలి ఉండాలి. కానీ ఇప్పుడు అల్పపీడనం ప్రభావం ఉంది కదా. 2025లో ఈ అల్పపీడనం ఎక్కువ శాతంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకు చూపిస్తుంది? అసలు దాని ప్రమాదం ఏమిటి? ఎక్కువ శాతంగా ఇప్పుడు గతంలో వర్షాకాలం నుంచి చూస్తే ఇది నాకు తెలిసి 8వ 9వ అల్పపీడనం. ఇది ఒక నెల క్రితం కూడా ఇలాగనే అయింది మనకి. నేను పోయిన నెలలో నెల్లూరుకి వెళ్ళాను. 7 days నెల్లూరుకి వెళ్ళినప్పుడు, 4 days నెల్లూరు వెళ్ళినప్పుడు 4 days హెవీ రైన్ అక్కడ. మొన్న నెల క్రితమే. అంటే అక్కడ ఇప్పుడు కూడా సైక్లోన్ నెల్లూరులోనే ఉంది. ఇది కొంచెం మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. కొన్ని సూర్యాపేట అటు అక్కడ వర్షాలు పడుతున్నాయి, నల్గొండలో. ఇలాంటి సైక్లోన్ ఎఫెక్ట్స్ ఇప్పుడు రానున్న రోజుల్లో ఎక్కువ శాతంగా ఉంటుంది మిత్ర. రెండవది, మన దగ్గర వ్యాధికి సంబంధించిన విషయ వివరణ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాధి అని అంటే ఇప్పుడు ఒక కలుషితమైన గాలి రావచ్చు. కొంతమందికి శ్వాసకోశం మీద ఇబ్బంది పడే, ఇప్పుడు అది ఒకటి వైరస్ బయటపడ్డది అని డిక్లరేషన్కి ఇంకా రాలేరు. అది ఒకవేళ ప్రబలిందే అనుకోండి మిత్ర, ఖచ్చితంగా మళ్ళీ ఒక కరోనా లాంటి స్థితి రావచ్చు. మళ్ళీ ఇప్పుడు అది వస్తుంది అని జాగ్రత్తలు పడాలి అని కొంతమంది హెచ్చరిస్తారు. మనము కూడా చేయాల్సింది ఏంటంటే, ఈ 2025 చాలామంది యువకులు చాలా ఉత్సాహంగా చేసుకుంటారు కాబట్టి ప్రతిరోజు కులదైవాన్ని, ఇలవెలుపుని పూజించుకొని దైవాధీనమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. ఇప్పుడు 2025లో మిత్ర, 2024లో మన అందరం ఏం పొడిచామని 25 గురించి అడుగుతున్నాం. కంప్లీట్గా మాట్లాడితే ఏం పొడిచాం? కలకత్తాలో నా తల్లి మౌమితాకి న్యాయం చేశామా? భవిష్యకి బౌరంపేటలో ఉన్న ఆ తల్లికి న్యాయం చేశామా? అమ్మల మీద అమ్మలు, మన ముత్యాలమ్మలు, నల్లపోషమ్మ తల్లుల మీద దాడి జరిగి హనుమాన్ దేవాలయం, ఇటు వచ్చేసి నవగ్రహాల ధ్వంసం, విరోచితమైన తిరుగుబాట్లు, డీజేలని అదని ఏదో విధంగా కేరళలో అయ్యప్ప స్వాములు, తర్వాత వేరే మతస్థుల మధ్యలో ఘర్షణలు, ఇన్ని జరిగిన ఈ 2024లో మనం ఏ విషయాన్ని గెలిచి న్యాయాన్ని సంపాదించామని 25 గురించి అడుగుతున్నాం. ఇక్కడ మళ్ళీ ప్రకృతి మీదనే వేస్తున్నాం ఆలోచన. వాట్ నేచర్ ఈస్ గోయింగ్ టు టేక్ ఎ స్టెప్. అంటే నెక్స్ట్ ఏం చేయబోతుంది నేచర్ అంటే, మన అందరం ఏం చేయాలి? మరి మనం అందరం ఎందుకున్నాం ఇక్కడ? 31st రోజు బాగా మీరు అన్నట్టుగా మత్తులోకి వెళ్ళి నెక్స్ట్ డే పొద్దుపోయేదాకా పడుకొని నైట్ మళ్ళీ 8 o'clock లేస్తాం. 8 o'clock మొదలుపెట్టి మళ్ళీ నెక్స్ట్ డే ఈవినింగ్ 8 o'clock లేచి హ్యాపీ న్యూ ఇయర్ అనే మొహాలు మనకి ఏం నేర్పిస్తుంది? గుణగణాలు లేని చరిత్రలో కూర్చొని, సంస్కారం లేని సమాజంలో కూర్చుకొని, ఆడపిల్లకి విలువ లేని ఈ సమాజంలో మనం ఉండి, ఇంకా న్యాయమే జరగలేని సమాజంలో మనం కూర్చొని 2025లో ఏం జరగబోతుందంటే, నాలాంటి ఒక సాధు మహానీయుడు లాగా వచ్చి వాళ్ళంతా రుద్రాక్షలు వేసుకొని 25 years గురించి వివరిస్తాడు. ఇక ఇది జరగబోతుంది అని. 24లో
స్టార్టింగ్లో చెప్పిన విషయాలన్నీ ఒకసారి రివైజ్ చేస్తే అస్ట్రాలజీ ఈజ్ నాట్ ఏ జెన్యూన్ డిస్కషన్ అని చాలామంది చెప్పారు. కొంతమంది అంటారు నువ్వు సీఎం అవుతానన్నావు, సీఎం కాలేడు అన్నాడు, ఒకడు ఎమ్మెల్యే కాదు, ఒకడు ఎమ్మెల్యే కాదని అన్నారు. ఇదంతా చాయిస్ మీద నడుస్తుంది. అసలైన పంచాంగం ఉగాది రోజు తెలుస్తుంది అసలు ఏమి ఉండబోతుంది, ఏ సంవత్సరం నుంచి ఏది వచ్చింది. మీకు తెలుసా మిత్ర, శాసనం, ఇతిహాసం, పురాణం, తాళపత్రాల గ్రంథం రాసింది, రాయించింది, చదివిందంతా మహానీయులే కదా. దాన్ని పాటిస్తుంది ఎవరు చెప్పండి? ఎవరు పాటిస్తలేరు కదా. పాటించేది కూడా సాధువులే, ఆ గురువులే, అఘోరాలు వీళ్ళే పాటిస్తారు. మరి మానవులం మనందరము సహజ సిద్ధమైన జీవితంలో ఉన్న వాళ్ళందరం పాటించకపోతే మరి మన సంస్కృతి, మన విలువలు మనం ఎలా కాపాడుకున్న వాళ్ళం అవుతాం? 2025లో నేను మాత్రం ఖచ్చితంగా ఏం చెప్పగలుగుతాం ఒక సాధులాగానంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగానే విపత్తులు ఖచ్చితంగా వచ్చేటిదే, సహజ సిద్ధందే. మనిషి చెప్పిన మాట వినకపోతే హై పిల్లరింగ్, పిల్లర్ మీద పిల్లర్, పిల్లర్ మీద పిల్లర్, పిల్లర్ మీద పిల్లర్ వేసుకుంటూ పోతే భూమికి ఇబ్బంది జరుగుతుంది కదా. వాయనాడు ఎలా జరిగింది? ప్రకృతి వైపరీత్యమా మిత్ర? ప్రకృతి వైపరీత్యం కాదు. వాయనాడులో ఆ బిల్డింగ్లు కట్టొద్దని ప్రభుత్వాలు హెచ్చరించి ఆ గుడులు గోపురాలు కొట్టి ఏదో జరిగితే ప్రకృతి చేయలేదు కదా, మనం చేసిందే కదా. ఇప్పుడు ఇక్కడ విజయవాడలో కూడా మనం చేసింది కాదు, డిసాస్టర్ వచ్చింది, వర్షాలు వచ్చినాయి అంటే దాని ఉద్దేశం అంటే ఏంది? ప్రభుత్వాలు ఎంత హెచ్చరించినా మనం వినకపోతే చేసిందే కదా. ఇప్పుడు మళ్ళీ ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున మంచు చెరకలు పెద్ద పెద్దగా కింద పడ్డాయి. ఓపెన్గా చెప్పండి మిత్ర, అంత పైకి ఎక్కకండి, మీకు అవసరం లేదు అని ప్రభుత్వాలు హెచ్చరించిందే కదా. అక్కడ ఉత్తరాఖండ్ వినకుండా మనం ఎక్కి పరమశివుడిని చూడడానికి పోయినసరికి ఏమైందాడా? పరమశివుడు అయితే దర్శనం ఇస్తాడు, ఇవ్వడానికి కాదు, కానీ ఆయన నువ్వు మళ్ళీ చూసుకోవడానికి, నీ ఇంటికి పోవడానికి ఇల్లు ఉండదు కదా నీకు, నువ్వు కాలం చేస్తే ఏంది పరిస్థితి? అట్లా పోయినా పుణ్యమే. కానీ కలియుగంలో పుణ్యం కోసం ప్రాణం పోతే అవతల ఉన్న జీవితాలన్నీ అభం శుభం తెలియ రోడ్డు మీదకి వచ్చేస్తారు. కాబట్టి శివుడు కూడా ఒక సమయం ఇస్తాడు. ఎగ్జాక్ట్గా వాళ్ళు రిలీజ్ చేసే డేట్ కూడా మిత్ర మేలో రిలీజ్ చేస్తారు. ఉత్తరాఖండ్ మే, ఆ ఏప్రిల్, ఆ జూన్ మధ్యలో, ఎందుకంటే హెవీగా ఎండలు ఉండడం చేత కొంచెం క్రౌడ్ తగ్గుతుంది. అయినా మనలో ఒకటే ఉరుకులాట. ఇప్పుడు మరి ప్రకృతిని మనమే సమస్యలకు పెడుతున్నాం కానీ ప్రకృతి మనం ఇంతవరకు సమస్య పెట్టలేదు. కాబట్టి మీరు అడిగిన ఈ ప్రశ్న 2025 యుగాంతం రాబోతుందా అని అంటే కొంతమంది యుగాంతం వచ్చేస్తుందని అన్నారు. ఇప్పుడు నెక్స్ట్ నీ ట్యాగ్ కూడా, నా టైటిల్ అదే ఉంటుంది, శివరుద్ర సాధువు 2025 యుగాంతం, ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అని మీరే పెడతారు. అలాంటిది దానివల్ల విషయం ఒకటి చూడడు, ఇక ఓరి అమ్మ ఏదో వస్తుందేమో అని ఓపెన్ చేసి భయంతో చూస్తారు, కింద కామెంట్ పెడతాడు, ఈడొక గురువు, ఈడొక క్వశ్చన్ వేసిండు అని పెడతాడు. అట్లా ఎన్నైతే లేవు ఇప్పుడు. కాబట్టి ఏంటంటే మనిషి మారనంత వరకు ఏ యుగం మనం ముంచకపోదు. మనిషి మారాలంటారు ఫస్ట్. ముఖ్యంగా మనసు మారి ఇల్లు సంసారం కాపాడుకోలేని మనకి ఎందుకు మిత్ర? భూకంపం వచ్చిందిగా మొన్న, ఒక అతను నన్ను ఇంటర్వ్యూ చేశాడు. ఇంటర్వ్యూ చేసేసి, స్వామి మొత్తం అదిరిపోతుంది హైదరాబాద్ అని అంటే, హైదరాబాద్లో మరి ఎన్నంతస్తుల బిల్డింగ్లు ఉన్నాయి ఈరోజు? 224 ఫ్లోర్స్ కొడతాడు ఒకడు అంటాడు, 100 ఫ్లోర్స్ కడతాడు ఒకడు అంటాడు, 18-19 ఫ్లోర్స్ విల్లాస్ అని ఒకళ్ళు అంటారు. అంటే ఏది పడుతుంది నువ్వు తవ్వుడు, నీ డ్యూటీ. ఒకసారి కంపించేస్తే ఏమైంది? 30 సెకండ్లే భూమి అంతా మునిగిపోవడానికి, 30 సెకండ్స్. అట్లా ఒక 30 సెకండ్స్లో 10 సెకండ్స్ వస్తే చాలా అనుకుంటా అప్పుడప్పుడు. ఎందుకంటే అందరికందరూ పోవాలి, పోతే అట్లా పోవాలి. ఎన్ని అరాచకాలు అయితే లేవు, తల్లిని లేదు. అంటే ఇంకో ప్రశ్న గురించి, చాలా మంది గురించి మనం చూస్తూనే ఉంటాం, చాలా మంది ఉన్నారు లోక కళ్యాణం కోసం వచ్చాము అంటే లోక కళ్యాణం ఇక్కడ బాగాలేదు కాబట్టి మేము లోక కళ్యాణం చేయడానికి వచ్చామని చెప్పి కూడా సో చాలా మంది గురుజులు అయితే పెద్ద వ్యక్తులు చెప్పడం మనం చూస్తున్నాం. మరి మీలాంటి వాళ్ళు ఇన్ని పూజలు, ఇన్ని యాగాలు, ఇన్ని రథాలు చేసిన తర్వాత కూడా సో మరి ఏం చేయలేకపోతుంది అంటే ఏం చెప్తుంది దీనికి సమాధానం? మనము అడిగిన ప్రశ్నలో మీలాంటి వాళ్ళని వచ్చేది, మనలాంటి వాళ్ళని వచ్చేంత వరకు ఆ ప్రశ్నకి జవాబు దొరకదు. అందరం కలిసి చేయాలి, అందరం కలిసి ఏకమై చేసిన యాగం, అందరం కలిసి చేసిన ఒక మీరన్న హోమం, అందరం కలిసి చేస్తున్న ఏదైనా దైవాధీనమైన మంచి కార్యక్రమాలకి విలువ అప్పుడు వస్తుంది. కొందరే కొండ మీద కూర్చొని అగరబత్తీలు మీరు అన్నట్టుగా ధూప దీప నైవేద్యాలు హరా హరా అని అంటే ఆ చుట్టుపక్కల ప్రాంతం నేను ఎక్కడ వరకు స్వరాన్ని ఇవ్వగలుగుతా? 3 కిలోమీటర్ల వరకు అరవగలుగుతా. మీకు తెలుసా 3 కిలోమీటర్ల వరకు ఒక మనిషి అరవగలడు. అది బ్రహ్మముహూర్తంలో వినబడుతుంది. ఎక్కడో అరిస్తే అక్కడ దాకా వినబడుతుంది. అంటే 3:30 నుంచి మార్నింగ్ మనం మ్యాక్స్ టు మ్యాక్స్ 4-4:30 మధ్యలోనే అయిపోతుంది. ఆ సమయంలో పూజలు చేసుకుంటాం కాబట్టి నా గొంతు ఎక్కడ వరకు వినబడుతుందో 3 కిలోమీటర్ల వరకు, అక్కడ వరకు ఎలాంటి కలుషితమైన వ్యాధి రాకుండా చూసుకునే బాధ్యత నాది. అట్లా మరి గ్రామంలో ఉన్న దేవతలు, గ్రామంలో ఉన్న పెద్దలు, పురోహితులు, సాధువులు, రక్షకులు, మరి పీఠాధిపతులు, భటాధిపతులు, గౌరవనీయులు, మీరు అన్నట్టు అందరు ఆచార్యులు, వీళ్ళందరూ అందరూ కాపాడుకుంటేనే మీరు అన్న ధర్మం కాపాడబడుతుంది. ప్రతి ఒక్కరు రావాలంటే, అందరు రాకపోతే ఎట్లయితుంది? ఈ రోజు కార్యక్రమము సనాతన హిందూ ధర్మ కార్యక్రమం చేస్తున్నాం మిత్ర. ఎంతమంది వచ్చారు? మొన్న 108 మంది గురువులు వచ్చారు, కొంతమంది ఛానళ్ళలో వచ్చారు మిత్ర. వచ్చేసి అక్కడ మాట్లాడుతున్నల్లా ఎక్కువ శాతంగా నేను గమనించింది ఏంటంటే
హిందూ ధర్మంపై జరుగుతున్న విషయ వివరణలే మాట్లాడుతున్నారు, మనం జాగ్రత్త పడాలి అని చెప్తున్నారు కదా. నేనేమంటున్నానంటే ఒక సభకి సనాతన ధర్మం అని పేరు పెడితేనే 100 మంది వచ్చారు మిత్ర. అక్కడికి 1,00,000 మంది రావాలి ఖాళీ, 100 మందే వచ్చారు. 1,00,000 మంది వచ్చిన రోజు, అందులో 20 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు వచ్చిన రోజు నా ధర్మం గెలవబడుతుంది. అప్పటిదాకా అక్కడికి ఎవరు వస్తున్నారు? పనులన్నీ పోయిన వాళ్ళు, అన్ని కలర్ వేసుకున్న వాళ్ళు, ఆడవాళ్ళు, ఇంకా ఓపిక లేని వాళ్ళు, దైవాధీనంలో ఉండాలని కొందరు అంటారు కదా, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, వీళ్ళందరూ వస్తున్నారు. అంటే వాళ్ళందరూ మనశ్శాంతి కోసం వస్తున్నారు, అది వారి ధర్మం. మరి యువతి యువకులకి మనం రీతి ఒక వైనం నేర్పించకపోతే భవిష్యత్తు ఏంటి? మరి నేను చెప్తుంది కూడా అదే. ఇప్పుడు 5వ తారీఖు గన్నవరంలో ఉంది, 10 లక్షల మందితో ఉంది పెద్ద ఎత్తున. 23వ తారీఖు రోజు వచ్చేసి హైందవ శంకారం, సనాతన హైందవ శంకారామం అన్న పేరుతో హైదరాబాద్లో సుమారు 25 లక్షల మందితో పెద్ద ఎత్తున సభ ఉంది. ఇలాంటి సభలకు ఎంతమంది వస్తున్నారు తెలుసా మిత్ర? ఇంకా కొంతమంది అలా రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు వస్తారు. అంటే ఎవరి లైఫ్ లో డే టు డే లైఫ్ లో వాళ్ళు బిజీ, డే టు డే లైఫ్ లో ఉన్నారు. అన్నదానం ఉందంటే అందరూ వస్తారు, ప్రశాంతంగా తిని వెళ్తారు. ఏ దానం లేదంటే ఏ దానం లేదంటే ఇక నువ్వు అన్నట్టుగా నాలాంటి సాధువుగా కూర్చొని హరా అనుకుంటారు. శివుడు కూడా హరా అంటాడు. ఇక శివుడు నేను శివుడు, లేదా పురోహితులు. ఒక సాధువుని చూసి ఒక సాధువు గురించి మాట్లాడుకోవాలి. మీరందరూ యువతులందరూ ఏకం కాకపోతే మరి నా శాస్త్రం, నా ధర్మం ఏ విధంగా కాపాడబడుతుంది? ఒక ఆడపిల్లకి సంస్కృతి సౌభాగ్యాల గురించి, సంసారం గురించి మనం నేర్పించకపోతే ఈరోజు ఎంతమంది ఆడపిల్లలు కడుపుతో ఉండి వెళ్ళి చూడండి, ఆ ఎల్బీ నగర్లో ఉన్న ఫ్యామిలీ కోర్టులో వేర్ ఈజ్ మై హస్బెండ్ మేడం అని అడుగుతున్నారు. ఎవరిని అడుగుతున్నారు తెలుసా మిత్ర? లాయర్లని, కోర్టులో ఉన్న న్యాయాధికారులను ఏమడుగుతున్నారు? మా ఆయన మా దగ్గరికి వస్తాడా అమ్మా అంటాడు. ఏమ్మా, లాయర్ల దగ్గర పోయినప్పుడు, గొడవలు అయినప్పుడు, చేసినప్పుడు కుటుంబాలను కోల్పోయేలా చేసింది ఎవరు? నీ క్షణిక ఆవేశం కదా. ఆ పురుషుడు చేసిన కొన్ని ఆ కార్యక్రమాల కంటే ఆ తల్లిదండ్రుల సంస్కారం నేర్పినట్టే కదా. తల్లిదండ్రులకు సంస్కారం నేర్పిన ప్రతి కుటుంబం బాగుంది ఈరోజు. అలా సంస్కారహీనులైన వాళ్ళే, మద్యానికి బానిసలైన వాళ్ళే ఈరోజు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. మరి సనాతనం ఏ విధంగా కాపాడబడుతుంది అంటే ఇంటి నుంచి కాపాడబడుతుంది. ఇంట్లో ఆడపిల్లలు వాళ్ళ కడుపులో పుట్టిన పిల్లల్ని కాపాడుకుంటే, అక్కని, చెల్లిని, తమ్ముడిని గౌరవించబడిన ఆ పురుషుడు ఆ ఇంట్లో ఉంటే అది కదా మిత్ర ధర్మం. శివరుద్ర సాధువు మైకి పట్టుకుని అరిస్తే అది ప్రచారం అవుతుంది. అంటే అందరం కలవాల్సిన సమయమే. ఈ రోజు అందరం కలవకపోతే నేను రాసి మీరు మాట్లాడిన మాట ఈ టైటిల్ పెట్టుకోవచ్చు. ఈ రోజు మన అందరం కలవకపోతే కలవడానికి రోజులు లేవు. ఎందుకు లేవు? రుజువులున్నాయిగా. ఎక్కడెక్కడ మతోన్మాదులు ఏ విధంగా వస్తున్నారు, ఏ విధంగా సనాతన ధర్మం అంటూ, నా ధర్మం అంటూ, నీ ధర్మం అంటూ, పరధర్మం అంటూ ముందుకొచ్చి మనల్ని ఈరోజు ఏం ఇబ్బందులు పెడుతున్నారు. ఒకసారి సనాతన ధర్మం అనే మీటింగ్ వీడియోస్ చూస్తే అక్కడ ఒక్కొక్కళ్ళ రక్తం బయళ్ళవుతుంది మిత్ర. ఏ శాసనంలో ఉన్నాము, ఏ గ్రంథంలో ఉన్నాము, ఎక్కడిది నా హైందవ సంస్కృతి, ఎక్కడిది నా భారతీయ సంస్కృతి, ఎక్కడిది మన సప్తఋషులు ఇచ్చిన మన యొక్క గోత్రం, ఎక్కడిది నా సంపద, ఎక్కడిది నీ సంపద? ఈ సంపద నన్ను వదిలిపెట్టి ఎవడో ఎక్కడి నుంచో దేశాలు దాటేసి వచ్చి ఆడపిల్లలని ఇబ్బంది పెట్టి, గుడులు గోపురాలను ఇబ్బంది పెడుతున్నా మనము ఒక సనాతన హైందవ సంస్కారంతో ఒక కార్యక్రమం చేస్తే రావట్లేదుగా. ఏ నిద్రలేస్తలేమా మనము? ఈరోజు నీకు 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉన్నాయి మిత్ర. మీ నాన్నకి ఒక 60 ఏళ్ళు ఉన్నాయిగా. మీ నాన్న ఉండడన్న ధైర్యంతో ఉన్నావు కదా. నువ్వు బెట్ చేసి ఛాలెంజ్ చేసి చెప్పు, నీ పిల్లలకు నువ్వు ధైర్యం కావాలి. నువ్వు కాగలమా ధైర్యం? నీకే ధైర్యం లేదు మిత్ర. నీ పిల్లల్ని ఎలా చేస్తావు? నీ పిల్లల్ని పోషించగలవా? అందుకనే మన హైందవ సంస్కృతి గట్టిది అని చెప్తున్నాము. ఋషి పరంపర్యం మనది. నీ గురువు దగ్గర ఉన్నావు, నువ్వు గురువులాగా కావాలి. ఒక ఏకలవ్యుడు గురువు లేకుండానే ఆ గురి పెట్టగలిగాడు బాణంతోని. బాగా గుర్తుందా? ఒక దుర్యోధనుడు, ఇప్పుడు పాండవులు వాళ్ళకి ఎంత శక్తి ఉన్నదంటే దేవాది దేవతల్ని సహించే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. మహాభారత యుద్ధం చేశారు. కౌరవులు కూడా యుద్ధ వీరులే. న్యాయం ధర్మమే గెలిచింది కదా ఇక్కడ. శ్రీకృష్ణుడి సమక్షంలోనే యుద్ధం జరిగింది కదా అక్కడ. ఒక గురువుల సమక్షంలోనే జరిగినట్టే కదా. ఇప్పుడు గురువు సమక్షంలోనే యుద్ధాలు జరుగుతాయి, గురువు లేని సమక్షంలో ఏం జరుగుతాయి మిత్రా? జగద్గురువు మీరు అన్నట్టుగానే ఆయన గారు ఉన్నారు శ్రీకృష్ణుడు. ఆయన సమక్షంలోనే ఆయన ఆపలేకపోయాడు మహాభారతాన్ని. ఆయన లేని సమక్షం అంటున్నా నేను. ఇప్పుడు ఎలా ఆపగలుగుతావు? అలా మనలాంటి వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు ఏమంటారంటే వాళ్ళు, ఎల్లవా నీ పని నువ్వు చూసుకో, నీ పీఠం ఏదో, నీ మఠం ఏదో, నీ గుడి ఏదో, నీ గోపురం ఏదో, సన్యాసి అడుక్కుంటూ పో అంటారు. మన సంస్కృతి మనకే విలువలేని శాసన గ్రంథంలో పుట్టిన మనకు మరి వేరే దేశస్తులు వచ్చి పొడుస్తున్నారుగా. ఆ పోటు బాగుందా? ఆడపిల్లల బట్టలన్నీ తీసేస్తున్నారుగా. ఆ సిగ్గు బాగుందా? విలువలు లేని సమాజంలో ఉన్నాముగా. బాగుందా? మద్యం మత్తులో సగం మంది చచ్చిపోతున్నారు. బాగుందా? ప్రేమ విఫలమై సగం మంది హ్యాంగింగ్ చేసుకుంటున్నారు. బాగుందా? ఎవరు ధైర్యం ఇవ్వాలి?
కుటుంబంలో తల్లిదండ్రులు ధైర్యం ఇవ్వాలి. మరి ఆ తల్లిదండ్రులకే ధైర్యం లేదంటే ఆ తల్లిదండ్రులకు సంస్కారం ఎక్కడి నుంచి రావాలంటే వాళ్ళ తల్లిదండ్రులకు సంస్కారం ఇవ్వాలంటే ఆ సంస్కారం రావాలి అంటే మరి నీకు గురువు కావాలి, ఒక గుడి కావాలి, గోపురం కావాలి, శాస్త్రం కావాలి, గ్రంథం కావాలి. దాన్ని పాటించడానికి ముఖ్యంగా నీ మనస్సాక్షి కావాలి. నీ మనస్సాక్షి లేని నీకెందుకు మిత్ర? గుడికి వెళ్తావు, ఒక పువ్వు పెడతావా, సాంటి నాకు గవర్నమెంట్ జాబే రావాలి లేకపోతే నువ్వు లేనట్టే అంటాడు. ఆడ ఎవరయ్యా నీవు అసలు? ఒక పువ్వు పెట్టి దేవుడిని ఆశిస్తావు. ఏమి ఆశించింది? నిన్ను పూజించింది చేయింది నీకోసం ఆయన రావాలా? నీ దేవుడు ఎక్కడున్నాడో చూయించి అంటాడు. నిజమే, దేవుడు లేడుగా. నీవు పూజించినంత వరకు ఏ దేవుడు వస్తాడు మిత్ర? భక్త కన్నప్ప రాసించాడు శ్రీకాళహస్తిలో, తండ్రికి కన్ను పోతుంటే తీశాను అని. ఈరోజు అలా అంత నిజమైన ప్రేమికులు ఉన్నారా? అంత నిజమైన భక్తుపరులు ఉన్నారా? ఎక్కడ శాస్త్రం మిత్ర? ఇది మన శాస్త్ర గ్రంథంలో ఏమి రాసిందంటే మనసుతో గెలిచి చూడు అని రాసున్న మన శాస్త్రము మనుషుల ద్వారా గెలిచి చూపిస్తున్నారు. 20 మంది వస్తారు, ఇక మంచోడు మంచోడు అన్న ఏం చేస్తారు, వాడిని పిచ్చోని చేసి కొట్టిపోతారు, ఆగం చేసేస్తున్నారు. అంటే 20 మంది కలిస్తే 21 అవుతాం అనేది ఆలోచించి 20 మంది ఒక్కరిని కొడుతున్నారు చూడు. ఆ శాస్త్రమేగా ఈ గ్రంథం. ఈరోజు బంగ్లాదేశ్లో చిన్మయి దాస్ అరెస్ట్ అయ్యారు. ఏమన్నారు ఆయన? ఎందుకు అరెస్ట్ అయ్యారు? బాగా గమనించు. హిందువులు కాపాడాలి, ధర్మం గొప్పది అని అంటే అవతల వ్యక్తులు పైశాచికత్వంగా తీసుకెళ్లారు. ఎక్కడున్నారు హరే కృష్ణ వాళ్ళు, ఎక్కడున్నారు ఇస్కాన్ వాళ్ళు అని అంటే భయం. పీఠాధిపతులు ఎందుకు వస్తలే? భయం. ఆ భయం ఎందుకు అంటున్నాను, మనందరం ఏకం కాకపోతే భయం రాకపోతే ఇంకేం వస్తుంది? మరి అందరూ కలిసి కొట్లాడాలి, ధర్మం కాపాడుకోవాలి, సభలకు వెళ్ళి రావాలి, గుడిలు గోపురాలలో మంచి మీటింగ్స్ పెట్టుకోవాలి, శాంతి భద్రతలను కాపాడుకోవాలి. భిన్నత్వంలో ఏకత్వం అన్నది దేనికోసం తెలుసా మిత్ర? అందరం కలుసుకొని పోవడం అన్నారు. ఇక్కడ నీ ఇల్లు నీ సంసారం ఉంటే మరి నీ ఇల్లు మునిగిన తర్వాత ఎట్లా? ఎన్ని మునుగుతలేవు మిత్ర? గొప్పదే మన సంస్కృతి కాదంటలే, దాన్ని గొప్ప నుంచి బలహీన చేసింది మనమే. అలా చేయకండి అంటున్నా. సనాతన ధర్మానికి రండి అందరూ, యువకులు మీరందరూ, ఛానల్లో వాళ్ళు రావాలి, అందరు రావాలి. ఎంత బాధ అవుతుంది మిత్ర. ఇప్పుడు ఒక గురువు ఇక్కడ నుంచో వచ్చి పెట్టాడు సభ. ఆయన మహాదేవ్ గారు కామారెడ్డిలో ఉంటారు. ఆయన గారు ఇంటరాక్షన్ నాతో ఎప్పుడు కాలేడు. వీరధర్మజ అని మిత్రుడు, కొంతమంది మిత్రులతో పెట్టాం. సభకి 100 మంది వచ్చారు మిత్ర. ఒక్కొక్క గురువు ఎంత బాధగా ఎదురు చూస్తున్నాడు తెలుసా? ఈ పరిస్థితి వస్తుందా అనుకొని ఎదురు చూస్తున్నాడు. ఆ గురువులందరూ కాషాయంతో కూర్చొని బాధపడి చెప్పేది స్టేజ్ మీద ఏడుస్తున్నారు మిత్ర వచ్చి, నా దేశం ఏమవుతుంది, నా దేశం ఏమవుతుంది అంటే. ఆ రక్తం మనకు బాయిల్డ్ కాదా? నా దేశం ఏమవుతుంది అన్నప్పుడు ఆయన జైలు నుంచి వచ్చాడు. ఆయన జైల్లో ఉన్నాను నేను 1998లో అని ఆయన బాధ కవిత్వం చెప్తున్నాడు. ఒక్కొక్క సాధువులు ఒక్కొక్క మాట చెప్తున్నారే, వాళ్ళకి మనసు ఎంత బాధ అవుతుందంటే వాళ్ళకి సొంతంగా అయితే వాళ్ళ ఆశ్రమంలో వాళ్ళు వండుకొని తినొచ్చు కదా మిత్ర. అందరూ కలిసి సనాతన ధర్మాన్ని గౌరవించాలి. సనాతన ధర్మం మీరు అడిగిన ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే సమాజంలో జరుగుతున్న విషయ వివరణలు అడుగుతున్నారు మీరు. నేను చెప్తుంది ఏంది, అసలు ఇది జరుగుతుంది పొరపాటు అంటున్నా కదా, ఇది కాపాడకపోతే ఏది కాపాడతావు నువ్వు? అందరం కలిసి కాపాడాలి, అందరం కాపాడుకోవాలి, అందరం ముందుకు రావాలి. అందరం వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారిని అడగాలి. మనం స్వామి మాకు ఈ విధంగా సహాయం చేయండి అని అడగాలి. పోలీస్ అధికారులను అడగాలి. ఆడపిల్లల మీద కొన్ని జరుగుతున్నాయి, గుడుల మీద కొన్ని జరుగుతున్నాయి, ధర్మం మీద కొన్ని జరుగుతున్నాయి, వ్యతిరేకతలు వస్తున్నాయి. మన అందరం ఐక్యం కావాలి. ఐక్యం కాకుండా నేను ఒక్కరిని పోయి కూర్చున్నా అనుకోడా 10 మంది పోలీసులు వచ్చేసి అటు ఇటు చూడకుండా లేపుకుపోతారు. 100 మంది ఏకమైతే న్యాయం అడుగుతాం కదా, న్యాయం అనేది పోతుంది కదా. ఈ రోజు ప్రధానమంత్రి గారు చేస్తున్నది ఏంది మరి? ధర్మం కాపాడుతున్నారు, హిందుత్వం కాపాడుతున్నాడు, మంచి కాపాడుతున్నా అంటున్నాడు కదా. స్వార్థం కాపాడతలేడు కదా ఆయన ఏమన్నా చంపమంటున్నాడా? మన దేశ్ అప్నా దేశ్ భారత్ మాతాకి అని అన్నాడు. సో మొత్తానికైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి. సో ప్రతి ఒక్కరు బయటికి రావాలని, రాకపోతే నేను ఛానల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఛానల్లో ఇక నేను ఒక్కొక్క ఛానల్ పేరు తీసుకొని మీరందరూ అప్పుడు ఇప్పుడు ఏం చేయాలంటే మీరందరూ ఏకం కాకపోతే ఎట్లా? ఇప్పుడు నువ్వు మిత్రుడి మంచివి క్యూబ్ టీవీలో చేస్తున్నావు స్వామి, నువ్వు 1 గంట సేపు గొడవపడి గంట వీడియో పెడితే మిత్ర దాన్ని వ్యూవర్స్ లక్షల మంది చూస్తారు కదా. నేను అంటుంది ఏంటంటే ఈ ధర్మమైన విషయాలు మీడియానే బాగా చేయగలుగుతుంది అంటున్నా. అందుకోసం మీడియా రావాలి. మీడియా తప్పకుండా రావాలి. సో తప్పకుండా గురూజీ మీరు వస్తే ఎంత మంది వస్తారు మిత్ర? మేమైతే కవర్ చేస్తాం, చూపించే ప్రయత్నం అయితే. మొదటి రోజేమో ఎస్ గురూజీ అని ఇట్లా పెడుతున్నారు, చూస్తే ఎవడు లేడు. ఓకే, సో మీరు చేసే ప్రయత్నంలో రండి, మీరందరు రావాలి, ఛానల్ వాళ్ళు రావాలి. పాపం ఆడపిల్లలు ఎదురు చూస్తారు మిత్ర, నాన్న ఇంటికి ఆరోగ్యంగా వస్తాడేమో, నాన్న చనిపోతే మా పరిస్థితి లేదో అని ఎంతమంది ఆడపిల్లలు బాధపడతలే. అవన్నిటికీ సొల్యూషన్ మనం ఇద్దాం. అయ్యాలు రావాలి, మీరు అందరు రావాలి, మీరు చేయండి. సో తప్పకుండా మా సపోర్ట్ ఉంటది. ధర్మరక్షణ వచ్చినందుకు థ్యాంక్ యూ గురూజీ. సో ఇవన్నీ జరగబోతున్నాయని చెప్పి చెప్తున్నారు. సో మొత్తానికి దీని మోరల్ స్టోరీ చెప్పాలంటే, సో
ఐకమత్యమే మహాబలం. అందరం కలిసి ఉంటే మన సమాజం బాగుంటుంది. సో చుట్టుపక్కల బాగుంటుంది, మన చుట్టాలు మన కుటుంబ సభ్యులు అందరూ బాగుంటారు అని చెప్తున్నారు. సో థ్యాంక్ యూ గురూజీ. థ్యాంక్ యూ మిత్ర. ధర్మో రక్షతి రక్షత. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.